ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు మీ సన్నిధిలో నేను స్తుతించడానికి మాకు సహాయం చేశారు. దేవా, ఇప్పటి వరకు మీ సన్నిధిలో నేను స్తుతించిన నీ యొక్క కుమార్తెలను మీరు దీవించండి. మీ యొక్క కుమారుడిని మీరు దీవించండి. ఎంతో చక్కగా వాయిద్యాలు వాయించడానికి మీరు జ్ఞానం ఇచ్చారు. ఇంకా నువ్వు జ్ఞానంలో ఎదగడానికి దేవ సహాయం దయచేయండి. మంచి జ్ఞానమునిచ్చి నడిపించండి. తన చదువులో మీరు తోడుగా ఉండండి. అద్భుతాలను మీరు జరిగించండి. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రభు మీ యొక్క వాక్యానికి వినడానికి మీ ముందుకు వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా, మీరు మాకు నాయకుడిగా ఉండండి. మంచి ఆలోచన మాకు తెలియచేయండి. ప్రభువా, మీ సన్నిధిలో చక్కగా మీ యొక్క వాక్యాన్ని వినగలిగే చెవులను గ్రహించగలిగిన మనసులను మాకు అందరికీ దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వంలో మేమందరూ ఉండడానికి సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా ఆలకించాలని మనం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం. అతని తరువాత అనాతు కుమారుడైన సంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలులను రక్షించెను. ఈ యొక్క వాక్య భాగము మనకు తెలియజేసేది ఏమిటి అని అంటే, న్యాయాధిపతుల గ్రంథముల గురించి గతంలో ఒకసారి మనం ధ్యానం చేసాం. యెహోషువ చనిపోయిన తర్వాత, యెహోషువ నాయకత్వము ముగిసిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం వరకు కూడా ఈ యొక్క న్యాయాధిపతులు కొనసాగారు. ఆ న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఇశ్రాయేలులను ఎలా రక్షించాడు, కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత, కనాను దేశంలోనికి అడుగుపెట్టిన తర్వాత, కనాను దేశంలో ఉన్న కొంతమంది ప్రజలను స్వాధీనము చేసుకొనమని, వారి యొక్క స్థలాలను స్వాధీనము చేసుకొనమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు ఆయనకు అవిధేయత చూపించడంతో వారికి ఒక ముళ్ళుగా ఎవరినైతే వారు వదిలేశారో ఆ యొక్క అన్య ప్రజలు, వారి యొక్క సాంప్రదాయాలు ఇశ్రాయేలులకు అనేక సార్లు అడ్డంకిగా మారాయి. వారు ఆ యొక్క కనానీయులతో, కనాను దేశంలో ఉన్న ప్రజలతో వారు సహవాసము చేస్తూ ఆ యొక్క సహవాసంలో ముందుకు వెళ్ళిపోతూ దేవునికి దూరమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడు వారిని శిక్షకు అప్పగించడం అనేది జరిగింది. గతంలో మనము ఒత్నియేలు అనే న్యాయాధిపతి గురించి ధ్యానం చేసినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలను కూషండ్రి షాతాము అని ఒక రాజుకి అప్పగించాడు అని అక్కడ రాశారు. అదేవిధంగా ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు ప్రధాన శత్రువు జాతి అయిన ఫిలిస్తీయుల నుంచి షంగరు అనే న్యాయాధిపతి ఇశ్రాయేలును రక్షించడం అనేది మనం చూస్తాం. సాధారణంగా న్యాయాధిపతులను 2 రకాలుగా విభజించారు. 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 13వ వాడు సమూయేలు. ఆయన న్యాయాధిపతి, ప్రవక్త, అలాగే ప్రధాన యాజకుడు కూడా. అందుకని ఆయన్ని ప్రత్యేకపరిచారు. 12 మంది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటారు. ఈ 12 మంది కూడా ఆరుగురుగా డివైడ్ చేశారు, విభజించారు. 6గురినేమో పెద్ద న్యాయాధిపతులు అన్నారు, 6గురినేమో చిన్న న్యాయాధిపతులు అన్నారు. పెద్ద న్యాయాధిపతులు అంటే వారు ఎక్కువ కాలము న్యాయాధిపతులుగా కొనసాగారు. చిన్న న్యాయాధిపతులు అని అంటే వారు కొన్ని సందర్భాల్లో దేవుడు వారిని వాడుకుని
ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ కల్పించిన సందర్భాలు అనేవి కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాగ కొంతమందిని దేవుడు వాడుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క న్యాయాధిపతి చిన్న న్యాయాధిపతి. అంటే ఒకానొక సందర్భంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి ఫిలిస్తీన్ల నుండి రక్షించడానికి సంగరు అనే న్యాయాధిపతిని వాడుకున్నాడు. ఇతని పేరు బైబిల్లో ఇంకెక్కడ కనిపించదు. ఇతని యొక్క గోత్రం ఏంటో కూడా మనకు తెలియదు. ఇశ్రాయేలీయుడే, కానీ ఇతని యొక్క గోత్రం ఏంటో కూడా మనకి తెలియదు. అందుకనే ఇతని యొక్క జీవితం అనేది మనకు సంపూర్తిగా మనం చూడలేం. కానీ ఇందులో నుండి కూడా చాలా వరకు మనము ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గమనించాలి, పాత నిబంధనలో ఉన్న ప్రతి అక్షరాన్ని మనము ఆత్మీయంగా తీసుకోవాల్సిన అవసరత అనేది ఉంది. ఎందుకు అనంటే పాత నిబంధన చదువునప్పుడల్లా హృదయాలకు ఒక ముసుగు ఉంటుంది అని చెప్పి అపోస్తులైన పౌలు తన పత్రికలో వెల్లడించడం జరిగింది. కాబట్టి అక్కడున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము చదివినప్పుడు దాని వెనకాల ఉన్న ఆత్మీయ అర్థాలను మనం తెలుసుకుంటే దాని ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా కొన్ని విషయాలు ఆత్మీయమైన పాఠాలను మనకు నేర్పిస్తాడు. గమనించాలి, ఫిలిస్తీన్లు ఎవరు అనంటే ఇశ్రాయేలీయులకు ఆజన్మ శత్రువులని చెప్పొచ్చు. దావీదు కాలం వరకు కూడా ఫిలిస్తీన్లు జీవిస్తూనే వచ్చారు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లకి ప్రధానమైన శత్రువులుగా ఆ రోజుల్లో ఉన్నారు. ఇక్కడ ఒక సందర్భంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులకు ఒక ముళ్ళుగా ఏర్పరచబడ్డారు. అదేమిటి అని సందర్భం అనేది ఇక్కడ మనకు రాయలేదు, కానీ చరిత్రకారులు చెప్పే విషయం ఏంటి అని అంటే ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లు పక్కపక్కన నివసిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్తున్న పట్టణాలలో పల్లెల్లోనికి ఫిలిస్తీన్లు రాత్రి వేళ రోడ్డు పక్కన కాచి ఉండి వారి యొక్క ధనాలని, వారి యొక్క పంటలని, వారి యొక్క మనుషులని హతము చేసి వారికి ఒక భయానకరమైన పరిస్థితిని ఏర్పాటు చేశారు. ఆ దినాలలో ఒక రకంగా చెప్పాలంటే బందిపోటు దొంగలు ఏ విధంగా అయితే రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తారో, హత్యలు చేస్తారో, ఆస్తుల్ని కొల్లగొడతారో, అదేవిధంగా ఫిలిస్తీన్లు ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు ఓ ముళ్ళుగా ఉండటం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడైతే ఒక న్యాయాధిపతిని అక్కడ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం గమనించాలి, ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటి. సాధారణంగా ఫిలిస్తీన్లు ఎవరు అనంటే నోవాహు సంతానంలో నుంచి వచ్చిన వారే. నోవాహుకి 3 కుమారులను మనం చెప్పుకున్నాం, షేము, హాము, యాపేతు. అందులో హాము సంతానాన్ని నోవాహు చెప్పించాడు. ఆ హాము సంతానంలో నుంచే ఈ యొక్క కనాను జాతులన్నీ కూడా పుట్టడానికి కారణము. హల్లెలూయా. ఈ ఫిలిస్తీన్లు కూడా హాము సంతానంలో నుంచి వచ్చిన వారే కాబట్టి వీరు కూడా శపించబడిన వారే. ఫిలిస్తీన్లని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనంటే, అర్థం చేసుకోవాలి అనంటే అబ్రహాము దినములలో, ఇస్సాకు ఉన్న దినములలో అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాకుండా ఇంకొక కరువు ఇస్సాకు దినాలలో కూడా వచ్చింది. అది ఎక్కడ రాయబడి ఉంది అనంటే ఆదికాండము 26వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. నేను చదువుతున్నాను, చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఇస్సాకుతో కూడా ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ, నువ్వు ఫిలిస్తీన్ల దేశంలోనే ఉండు, కనాను దేశంలోనే ఉండు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోవద్దు అని చెప్పి ఆయనతో మాట్లాడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు అని అంటే 15వ వచనంలో రాయబడింది, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో
అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. 14వ వచనంలో చూడండి, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. ఇక వాక్యాలు మనం చదివినప్పుడు అబ్రహాము దినములలో అబ్రహాము చనిపోయిన తర్వాత బహుశా ఫిలిస్తీయులు అబ్రహాము తవ్విన బావులన్నిటినీ కూడా పూడ్చివేశారు. కారణం ఏం చేయనంటే అబ్రహాముకి ఆ తర్వాత ఇస్సాకుకి ఎంతో ఎక్కువైన ఆస్తి వారు సంపాదించారు. ఎక్కడ అంటే కనాను దేశంలో తమది కాని దేశంలో పరదేశిగా ఉండిన ఆ దేశంలో అబ్రహాము అదేవిధంగా అతని తర్వాత ఇస్సాకు కూడా గొప్ప ఆస్తిని సంపాదించడంతో వారి మీద అసూయతో ఫిలిస్తీయులు ఏం చేశారంటే ఆ బావులన్నిటినీ పూడ్చివేశారు. అబ్రహాము ఎప్పుడూ కూడా ఎవరికి ఎదురు చెప్పలేదు, ఎవరితో కూడా కఠినంగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడూ కూడా లేవు. ఒకే ఒక్క సందర్భంలో అబ్రహాం యుద్ధం చేస్తాడు. లోతుని కొంతమంది రాజులు వచ్చి లోతుని తన ఆస్తిని తన కుటుంబాన్ని పట్టుకుని వెళ్ళిపోతే ఆ సందర్భంలో అబ్రహాము 318 మంది పనివారిని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది పనివారిని ఏర్పరచుకుని ఆ లోతుని విడిపించడానికి 9 మంది రాజులతో పోరాడి గెలిచి లోతును విడిపించుకొస్తాడు. హల్లెలూయా. అదే సందర్భంలో అబ్రహాము కత్తి పట్టుకుంటాడు తప్ప ఇంకా వేరే ఏ సందర్భంలోనూ కనాను దేశంలో కనానీయులతో కానీ ఫిలిస్తీయులతో కానీ అమోనీయులతో కానీ అమోరీయులతో కానీ ఎవరితో కూడా అబ్రహాము తగుడులాడినట్లు ఎక్కడ కనిపించదు. అదేవిధంగా ఆ తదుపరి ఇస్సాకు కూడా అలాగే ఉన్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిలిస్తీయులకి అసూయ ఎక్కువయ్యి అబ్రహాము తవ్విన బావులన్నిటినీ పూడ్చివేయడం ప్రారంభించారు. హల్లెలూయా. ఇక్కడ ఫిలిస్తీయుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా అబ్రహాము ఎదుగుతూ ఉంటే ఆ ప్రజలందరూ కూడా అబ్రహాము గొప్ప ఆస్తిని సంపాదిస్తూ ఉంటే ఆ ప్రజలందరూ కూడా అబ్రహాము గొప్పగా ఎదుగుతూ ఉంటే చూచి ఓర్వలేక అతని ఆస్తిని కొల్లగొట్టాలని ఉద్దేశముతో ఆ దినాలలో ఏం చేశారంటే ఆ బావులన్నిటినీ కూడా పూడ్చివేయడం మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో షమ్గరు అనే న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వారు ఎవరి వలన బాధపడ్డారు అని అంటే ఫిలిస్తీయుల వలన బాధపడ్డారు. ఇక్కడ ఫిలిస్తీయులు అంటే ఎవరు అని అంటే అసూయపరులు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మనము తప్పు చేయకపోయినా కానీ కొంతమంది మనల్ని నిందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనము మంచిగా నడుచుకున్నా కానీ కొంతమంది మన మీద అసూయతో కొన్ని నిందలు వేస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకు వస్తున్నాయి, అవన్నీ మనకే ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే మన తండ్రి అయిన అబ్రహాము దినములలో కూడా అది జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలులను చూచి ఫిలిస్తీయులు అసూయపడి వారి యొక్క ఆస్తిని కొల్లగొట్టాలి అని చెప్పి అక్కడ ఫిలిస్తీయులు కొంతమంది ఆలోచించి ఇశ్రాయేలుని చంపడం మొదలుపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథంలో నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమిటి అని అంటే చాలామంది ప్రజలు, మన చుట్టూ ఉన్న ప్రజలు అందరూ మనతో మంచిగా ఉండరు. కొంతమంది ఓసరవెల్లి అంటారు చూడండి, ఓసరవెల్లి అంట రంగులు మారుస్తుందంట. మనతో ఒకలాగా మాట్లాడతారు, మన దగ్గర ఒకలాగా మాట్లాడతారు, మనతో చాలా చక్కగా మాట్లాడతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మన గురించి వాళ్ళే చెడుగా ప్రచారం చేసే సందర్భాలు ఉంటాయి. నేను మా గ్రామంలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక ఆయన బాగా చెరువుల్లో బాగా సంపాదిస్తూ ఉంటే, అంటే చెరువులు బాగా వస్తుంటే ఆ రోజుల్లో రొయ్యల చెరువు చేయటం అంటే చాలా గొప్ప. చాలామంది రొయ్యల చెరువు చేయటం ద్వారా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక ఆయన దేనికి లెక్క చేయడు, ఆయన రొయ్యల చెరువు మీద వేస్తూ ఆయనకి ఒక్కొక్కసారి కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి నష్టాలు వస్తున్నాయి, కానీ ఎక్కువ సార్లు ఆయనకి లాభాలు వస్తున్నాయి. ఒకనొక దినమున ఏమనుకున్నారో ఏమో కానీ అతని శత్రువులో లేకపోతే అతని స్నేహితులో లేకపోతే ఇంకెవరో ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ నైటే ఏండ్రు డబ్బా తీసుకుని చెరువులో పోసేశారు. నైటే మొత్తం ఆ రొయ్యల చెరువు అంతా కూడా చచ్చిపోయింది. తెల్లారేపాటికి ఆ ఏండ్రు వాసన గ్రామం అంతా కూడా రావటం మొదలుపెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అన్యుల్లో జరిగింది.
ఎవరి దగ్గరైనా సరే జరిగిద్ది. కొన్ని సందర్భాలలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనవారే అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అసూయ పరుల చేతుల్లో మనం బలవలసిన సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ ఫిలిస్తీయులు కూడా అసూయతో ఇశ్రాయేలీయుల మీద అసూయతో వారి ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు అనంటే షమ్గరు. ఆయన ఎవరు అనంటే షమ్గరు. ఇక్కడ రాయబడింది 30వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనంలో, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను అని చెప్పి రాయబడింది. ఇక్కడ మనం గమనించాల్సి వస్తే అనాతు కుమారుడైన షమ్గరు అని రాయబడి ఉంది. అనాతు అంటే ఏమిటి అనంటే అది దానికి అర్థము, ఆ యొక్క పదానికి, హెబ్రీ పదానికి అర్థం ఏమిటి అనంటే ప్రార్థన అంగీకరించబడింది అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అనాతు అనంటే ప్రార్థన అంగీకరించబడింది అని అర్థము. అలాగే షమ్గరు అనంటే నాశనము చేయువాడు అని అర్థము. హల్లెలూయా. నేను ఈ విషయాలన్నీ ఎందుకని చెబుతూ ఉన్నానంటే వారి యొక్క పేర్లను బట్టి కొన్నిసార్లు వారి యొక్క స్వభావాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి యొక్క పేర్ల యొక్క అర్థాలను మనం గమనించినప్పుడు కొన్ని విషయాలలో వారి యొక్క ఆత్మీయ విషయాలు కూడా మనము తెలుసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇక్కడ ప్రార్థన అంగీకరించబడింది అని అంటే అక్కడ బహుశా ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేశారేమో, ఈ ఫిలిస్తీన్ల నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించమని ఒకవేళ ప్రార్థన చేశారేమో. అప్పుడు అనాతు కుమారుడైన షమ్గరుని దేవుడు ఏర్పాటు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన రెండవ మాట ఏమిటి అంటే అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను, అతడును ఇశ్రాయేలులను రక్షించెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే అతడు ఉపయోగించిన ఆయుధము ఏమిటి అనంటే మునుకోల కర్ర అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఇది ఏమిటి, మునుకోల కర్ర అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే మనము చెరువులు తవ్వడానికి కానీ లేకపోతే ఏదైనా గాతలు తవ్వడానికి కానీ గుణపాన్ని ఉపయోగిస్తాం. ఆ గుణపము ఇనుముతో ఉంటుంది, అదే గుణపము వాళ్ళకి చెక్కతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరి యొక్క పదార్థం మాత్రము గుణపం లాగానే సూదిగా ఉంటుంది. గుణపానికి సాధారణంగా తప్పడుగా ఉంటుంది, కానీ వాళ్ళకి సూదిగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తప్పడుగా కూడా ఉంటుంది. చివరన ఇనుముతో చేస్తారు. చివరన మాత్రమే ఇనుము ఉంటుంది, మిగతాదంతా కూడా కర్రే. చివరన ఇనుముతో ఉంటుంది, దాని మొత్తం అంతా కూడా చెక్కతో ఉంటుంది. అది వాళ్ళు ఎందుకని ఉపయోగిస్తారంటే ఈ వ్యవసాయం చేసేటప్పుడు ద్రాక్ష మొక్కలు నాటినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఖర్జూరపు మొక్కలు నాటినప్పుడు కానీ ఇంకెప్పుడు నాటినప్పుడు కానీ మట్టి తవ్వడానికి కానీ ఉపయోగిస్తారు. దాన్ని మట్టి తవ్వడానికి కానీ ఉపయోగిస్తారు. వాళ్ళు వ్యవసాయం బాగా ఎక్కువగా చేస్తారు కాబట్టి దాన్ని మట్టి తవ్వడానికి ఉపయోగిస్తారు. చూడండి, ఆ యొక్క ఆయుధముతో మనం ఎంతమందిని ఎదిరించగలం, ఎంతమందిని కొట్టగలం? ఇక్కడ మనం గమనించాల్సి వస్తే 600 మంది యోధులను, 600 మంది ఫిలిస్తీన్లను ఇక్కడ ఈ న్యాయాధిపతి చంపేశాడు, లేకపోతే హతము చేశాడు అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ 600 మందిని ఎదిరించగలిగిన శక్తి ఆ ఆయుధానికి ఉందా? ఆ ఆయుధము అలాగా పనిచేస్తుందా అని ఆలోచన చేస్తే కొన్ని సందర్భాలలో ఆ యొక్క ఆయుధము పనిచేయకపోవచ్చు, కొన్ని సందర్భాలలో ఆ ఆయుధము పనిచేయకపోవచ్చు. కానీ ఇక్కడ ఆ కర్రను ఉపయోగించుకుని, తన దగ్గర కత్తి లేదు, తన దగ్గర ఏ యొక్క సైన్యము ఉపయోగించే ఎటువంటి ఆయుధము కూడా తన దగ్గర లేదు, యుద్ధంలో తను ఎప్పుడూ కూడా పని చేయలేదు ఈ యొక్క న్యాయాధిపతి. కానీ ఎప్పుడూ తను పనిచేసే ఆయుధమే తన చేతిలో ఉంది. ఆ ఆయుధాన్ని ఉపయోగించి ఆయన ఏం చేశాడు అనంటే 600 మంది ఫిలిస్తీన్లని హతము చేయటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తి అనేది అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దేవుడే ఇచ్చాడు. ఒకసారి, పోయినసారి కాకుండా అంతకుముందు సారి నేను మీతో చెప్పాను ఏమిటి అంటే దేవుడు వాడుకుంటే గడ్డి పరకైనా గడ్డపారగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడుకునేది ఏదైనా సరే అది చిన్న వస్తువే కావచ్చు,
గొప్పగా దానిని దేవుడు చేయగలడు. ఇక్కడ సంగరి యొక్క చేతిలో ఒకే ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధముతో ఎంతమందిని చంపగలడో తనకు తెలియదు. ఎందుకనంటే తనకి యుద్ధం రాదు. తాను ఎప్పుడూ కూడా యుద్ధము చేసినవాడు కాదు. కానీ ఆ యొక్క ఆయుధముతో తను 600 మంది ఫిలిస్తీన్లని ఎలా చంపగలిగాడు అనంటే తన వెనకాల ఎవరు ఉన్నారు అనంటే దేవుడే ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మోషే అంటాడు దేవుడితో, ప్రభువా నేను ఇశ్రాయేలుని రక్షించడానికి, వాళ్ళని రప్పించడానికి నేను సరిపోయిన వాడిని కాదు. ఆ ఫరో దగ్గరికి వెళితే, వారి దగ్గరికి వెళితే వారెవ్వరూ కూడా నన్ను నమ్మరు అని చెప్పేసి తనకు తానుగానే వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడితే దేవుడు అన్నాడు, మోషే నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఒక కర్రని ఇస్తాను, ఆ కర్రతోనే ఐగుప్తు దేశం నుంచి నువ్వు బయటకు వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోషే అనుకున్నాడు, నేను ఆ ఐగుప్తు ఫరో మీద లేకపోతే ఆ యొక్క సైన్యం మీద ఎలా యుద్ధం చేయగలను అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఒక కర్రను ఉపయోగించి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి దేవుడు గొప్పగా మోషేని వాడుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా ఏలియా, ఎలీషా అనే ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. వీరు ఏలియా పరమునకు వెళ్ళిపోతున్న సందర్భంలో వారు యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళి అక్కడ అగ్ని రథముల మీద ఏలియా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఏలియా దగ్గర నుంచి ఒక దుప్పటి పడింది ఎలీషా దగ్గర. ఆ ఎలీషా ఏం చేశాడు, ఆ ఎలీషా ఆ యొక్క దుప్పటిని తీసుకొచ్చి ఆ యోర్దాను నది మీద కొడితే ఆ యొక్క యోర్దాను నది 2గా చీలిపోయింది. హల్లెలూయా. ఆ దుప్పటి ఎందుకు పనికొస్తుంది? అవసరమైతే మనము చలి వేసినప్పుడు కప్పుకోవడానికి పనికొస్తుందేమో, వర్షం వచ్చినప్పుడు మనము కప్పుకోవడానికి పనికొస్తుందేమో, కానీ ఎందుకు పనికిరాని ఆ దుప్పటిని దేవుడు దేనికి ఉపయోగించుకున్నాడు అని అంటే యోర్దాను నదిని చీల్చడానికి ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి 5,000 మందికి సరిపోయేలాగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక చిన్న వస్తువైనా సరే ఒక మహా ఆయుధముగా వాడబడగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరైనా సరే లేకపోతే అది ఏ వస్తువైనా సరే, దేవునికి పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదండి ఈ లోకంలో. ప్రతి ఒక్కటి కూడా ఆయనకు పనికి వస్తుంది. ప్రతి ఒక్కటిని కూడా ఆయన ఉపయోగించుకోగలడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన నడిపించగలడు. కేవలము షమ్గరు చేతిలో ఉన్న మునుకోల కర్రతో 600 మంది ఫిలిస్తీన్లను హతము చేసి ఇశ్రాయేలును రక్షించిన దేవుడు సమస్తమును చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా ఆలకించాలని మనం చేస్తున్నాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు గురించి మనం ఆలోచన చేస్తే ఎస్తేరుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. చిన్నప్పుడే తన తల్లికి తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు తను దూరం అయిపోయింది. ఆమె ఎలాంటిదంటే అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. అయితే ఆమె తల్లిదండ్రులు మరణించిన తరువాత మొర్దెకై ఏం చేశాడు అని అంటే ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సి వస్తే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉన్నది. ఎస్తేరుకి తనని దత్తత తీసుకున్న తన అన్నయ్య అయిన మొర్దెకై తండ్రిగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా పెరుగుతారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలాగుంటారు అని మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రేమలు ఉన్నా లేకపోయినా ఆ ప్రతి ఒక్కరికి 2 ప్రేమలు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. అవి ఏమిటి అంటే తల్లి ప్రేమ,
తండ్రి ప్రేమ. ఈ 2 ప్రేమలు కూడా ఒక వ్యక్తిలో పని చేయాలి. కారణం ఏమిటి అనంటే, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ పని చేసినప్పుడే వారు ఏంటి నీతి విషయంలో లేకపోతే ప్రేమ విషయంలో వారు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్తేరు తన తల్లిదండ్రులు లేనిదై తన జీవితంలో కుమిలిపోతూ ఉన్న సందర్భంలో దేవుడు మొర్దెకై అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకుని తనకు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, మనం ఎంత దత్తత తీసుకున్నా ఆ యొక్క పిల్లలు ఈ యొక్క తండ్రికి, కొత్తగా వచ్చిన తండ్రికి అలవాటు అవ్వాలి అని అంటే చాలా కాలం పడుతుంది. హల్లెలూయా. ఒక గవర్నర్ గారు ఉన్నారండి. ఆయన చాలా పెద్ద గవర్నర్, బీజేపీ ప్రభుత్వంలో చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఈ విషయం. ఆయన పేరు నేను మర్చిపోయాను, కానీ చాలా సంవత్సరాలు, ఇంచుమించు ఆయనకి చనిపోయేంత వరకు కూడా ఆయనకి పిల్లలు లేరు. అయితే ఒకానొక సందర్భంలో మహారాష్ట్రలో, బొంబాయిలో ఒక అనాథ శరణాలయానికి వెళ్తే ఆయన తన యొక్క భార్య ఇద్దరు కూడా కలిసి ఒక అనాథ శరణాలయానికి వెళ్తే అక్కడ ఒక చిన్న పాప, 2 సంవత్సరాల పాప తన భార్య యొక్క కొంగు లాగి అమ్మా అని అంది. అమ్మ అని అంది. అంటే అలా అనగానే ఆమెకి లోపల నుంచి దుఃఖం వచ్చి ఈ అమ్మాయిని మనం దత్తత తీసుకుందాం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకుని వారు అధికారపూర్వకంగా కొన్ని పత్రాలు రాసి ఆమెని దత్తత తీసుకోవడం అనేది జరిగింది. హల్లెలూయా. ఆమెకి 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల అమ్మాయి అలాగా ఆమెని అమ్మ అని పిలవగానే ఆమెకి వెంటనే దుఃఖం పుట్టుకొచ్చి ఆమెని పెంచుకోవడానికి తీసుకుని వెళ్తే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే అనాథ శరణంలో నుంచి గవర్నర్ ఇంటికి వచ్చింది. గవర్నర్ అంటే ఎంత గొప్ప ఇంట్లో ఉంటాడో మీ అందరికీ తెలుసు. ఆయనకి ఎంత గౌరవం ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఆయన. అయితే ఈ ఈ అమ్మాయి ఆ యొక్క గవర్నర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క కుమార్తెగా పెరగడానికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే, మొదటి దినాల్లో తన ఇంటర్వ్యూలో చెప్పిందనమాట. ఏమిటి అంటే, తన మొదటి దినాల్లో ఏం చేసిందంటే ఆమె ప్లేట్ పట్టుకుని పనులతో కలిసి వాళ్ళ వెనకాల కూర్చుని ప్లేట్ పట్టుకుని ఉండేదంట భోజనం కోసం. ఎందుకని? ఎక్కడ అలవాటు అది? అనాథాశ్రముల అలవాటు. గవర్నర్ ఇంటికి వచ్చిన తర్వాత, గవర్నర్ గారి కుమార్తెగా తను మారిన తర్వాత ఆమెకు హోదా మారిందనే విషయం ఆమెకి అర్థం కాలేదు. చాలా రోజుల వరకు కూడా ఆమె దానికి అలవాటు కాలేకపోయింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తను అలవాటు అయ్యింది. తన తండ్రిలాగా గవర్నర్ తర్వాత రాజకీయాల్లో మంచి స్థానాన్ని తను పోషించింది. అయితే కొన్ని రోజుల వరకు కూడా ఆ యొక్క ఇంటికి వచ్చిన కొన్ని రోజుల వరకు కూడా ఆ తండ్రికి, ఆ తల్లికి అలవాటు కావడానికి చాలా కష్టంగా తను భావించింది. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉంది. తన జీవితంలో తను అన్నీ కోల్పోయిన స్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మొర్దెకై తన తండ్రిగా వచ్చినా కానీ తన తల్లిదండ్రులు లేని ఆ యొక్క బాధ అనేది మొర్దెకై ఒకవేళ తీర్చలేకపోవచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు ఎస్తేరుని ఎక్కడ దాకా తీసుకుని వెళ్ళాడు అని అంటే, దేవుడు ఎస్తేరుని ఎంతవరకు కూడా తీసుకువెళ్ళాడు అని అంటే, తను అహష్వేరోషు యొక్క మందిరములో, అంతఃపురములో రాణిగా ఉండడానికి తీసుకుని వెళ్ళాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదులందరినీ కూడా ఒకేసారి చంపేయాలి అని హామాను అనే ఒక దుష్టుడు ప్రయత్నిస్తూ ఉంటే, ఆ హామాను యొక్క దుష్ట ప్రయత్నాన్ని తీసివేసి రాజు యొక్క సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేసే ఒక స్త్రీగా ఎస్తేరుని దేవుడు ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎస్తేరు రక్షించడానికి లేకపోతే ఎస్తేరు యూదుల పక్షంగా మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, ఎస్తేరు మొర్దెకై దగ్గర పెరిగి ఒక మంచి జ్ఞానాన్ని తను సంపాదించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆ యొక్క జ్ఞానము ఎక్కడ ఉపయోగపడింది అని అంటే, ఆ మొర్దెకై దగ్గర పెరిగిన ఆ జ్ఞానం ఎక్కడ ఉపయోగపడింది అని అంటే, యూదుల్ని రక్షించడానికి ఒక పర్టిక్యులర్ సమయంలో, ఒక సందర్భంలో దేవుడు ఎస్తేరుని వాడుకోవడానికి అక్కడ ఉపయోగపడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే నేను ఈ విషయాలన్నీ ఎందుకని చెబుతూ ఉన్నాను అని అంటే, మన జీవితంలో ఏది కూడా వ్యర్థము కాదు. మన జీవితంలో వచ్చిన ఏ కష్టమైనా సరే, మన జీవితంలో వచ్చిన ఏ బాధ అయినా సరే, అది ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తేనే వస్తుంది.
ఒక్కొక్కసారి దేవుడు మనకు ప్రవేశపెడితేనే వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే దాని ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటామని. హల్లెలూయా. దాని ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, మన జీవితంలో వచ్చే ప్రతి శ్రమ, మన జీవితంలో వచ్చే ప్రతి బాధ, మన జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకులన్నీ కూడా దేవుడు ఎందుకని రప్పిస్తున్నాడు అని అంటే ఒక గొప్ప మేలును మన జీవితంలో చేయడానికే ఆయన రప్పిస్తూ ఉన్నాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 8వ అధ్యాయము 28వ వాక్యము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం నేను చదువుతున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికంట, ఎవరికంట? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ రాశారు. చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే, మనల్ని దేవుడు ప్రేమించినట్లయితే గనక మన జీవితంలో వచ్చే ప్రతి శ్రమ కూడా, మన జీవితంలో వచ్చే ప్రతి ఆలస్యము కూడా అది మన మేలు కొరకే దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సంఘటన విన్నాను. అదేమిటి అనంటే 2006వ సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికాలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. WTC సెంటర్ని 110 అంతస్తుల ఎత్తుగా ఉండే ఆ భవనాన్ని విమానాలతో కూల్చేశారు. ప్రపంచ తీవ్రవాది, ఉగ్రవాది అయిన ఒసామా బిన్ లాడెన్, ఇప్పుడు లేడు, చనిపోయాడు, కానీ ఆయన బ్రతుకున్న దినాలలో 2006వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. ఇంచుమించు 18 సంవత్సరాల క్రితం. ఏంటి అనంటే ఆయన విమానాలని హైజాక్ చేసి ఆ విమానాలని 2-3 విమానాలని ఆ భవనంలోనికి పోనిచ్చేస్తే ఆ భవనం అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ భవనం అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ భవనంలో అనేక మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ భవనంలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఆ భవనంలో అనేక మంది అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. అనేక మంది చిన్న చిన్న పనులు కూడా చేసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఒకేసారి చనిపోవడం అనేది జరిగింది ఆ దినాల్లో. అయితే అది జరిగిన తర్వాత ఒక ఆయన చర్చిలో ఈ సాక్ష్యం చెప్పాడు. ఏంటి అని అంటే, నేను కూడా అదే WTC సెంటర్లో పనిచేసేవాడిని. నేను కూడా ఆ WTC సెంటర్లో పనిచేసేవాడిని. అయితే ఒక సందర్భం, ఒక విషయం జరిగింది. నేను ఎందుకని బ్రతికున్నాను అని అంటే, నేను మా సహోదరులు ఇద్దరము కూడా అందులో పనిచేసే వాళ్ళమే. మా సహోదరుడు ఆ రోజు ఎందుకనో నేను రాలేను, నాకు ఒంట్లో బాగలేదు అని చెప్పేసి ఆయన నీరసంగా ఉండి మంచం మీద పడుకున్నాడు. మేమిద్దరము ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి ఆ పని చేసుకోవాల్సిన సందర్భంలో నా సహోదరుడికి నీరసంగా ఉన్న కారణాన, అతడు వీక్గా ఉన్న కారణాన అతని పనులన్నీ కూడా నేను ఆ రూమ్లో చేశాను. ఆ రూమ్లో ఆ పనులన్నీ చేయటం వల్ల నాకు ఆఫీస్కి వెళ్ళడానికి 10 నిమిషాలు లేట్ అయింది. ఎంత లేట్ అయింది? 10 నిమిషాలు లేట్ అయింది నాకు. ఏంటి ఇంత లేట్ అయిపోయింది, సర్లే నా సహోదరుడే కదా, నా అన్నయ్యే కదా అని చెప్పేసి పని చేసి నేను అంతా సదురుకుని వెళ్ళేటప్పటికి ఆ 10 నిమిషాల్లో ఆ టవర్ కూలిపోయింది. ఆ 10 నిమిషాల్లోనే ఆ టవరు కూలిపోయింది. గమనించాలి, ఆ టవర్ దగ్గరికి వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేక ఎవరికి బాధ కలిగించాడంటే, ముందు వాళ్ళ అన్నయ్యకి బాధ కలిగించాడు. వాళ్ళ అన్నయ్యకి వీక్నెస్ వచ్చింది. ఏ వీక్నెస్ వచ్చిందో తెలియదు. అతడు మంచం మీద పడ్డాడు. అతని పనులన్నీ ఇతను చేసుకోవడం ప్రారంభించి లేట్ అయిపోయింది. ఇతడు విసుక్కుంటూ వెళ్ళడం ప్రారంభించాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి జరిగిన అద్భుతం చూసి, దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన మీదకి వచ్చే శ్రమ, మన మీదకి వచ్చే బాధ, మన మీదకి వచ్చే నింద, కొన్ని మనం అనుకుంటాము, అయ్యో ఇది నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం కుమిలిపోతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మన మేలు కొరకే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా.
హల్లెలూయా. మన దగ్గర ఉన్నది ఏది కూడా మనల్ని రక్షించేది కాదు అని చెప్పేసి అనుకోవద్దు. దేవుడు కొన్నిసార్లు మనల్ని రక్షించడానికి మన దగ్గరే ఒక ఆయుధం పెడతాడు. అదేమి చేయనంటే షమ్గరి చేతిలో మునుకోలు కర్ర పెట్టినట్లు దేవుడు మన దగ్గర కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయుధాన్ని మనకే పెడతాడు. హల్లెలూయా. ఆ ఆయుధం ఏంటో మనం కనుక్కొని దాని ద్వారా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప గొప్ప విజయాలను మనకి ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మాత్రం చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఏంటి అని అంటే, కాళీ అనే పట్టణం ఉంది ఒక దేశంలో. ఆ యొక్క పట్టణంలో ఇంచుమించు 16 బార్లు ఉంటాయి. బార్లు అంటే తెలుసు కదా మీకు, మందు కొట్టి తాగేసి తందనాలు ఆడేసి రాత్రంతా కూడా పడి కొట్టుకుంటారు అక్కడ. అది బార్ అంటే. అక్కడ 16 బార్లు ఉన్నాయి. ఇంచుమించు 32 ఏంటి గోండాలు అంటే గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు అక్కడ. 32 గ్యాంగ్స్ ఉన్నాయి. అంటే రౌడీ మూకలు, 32 రౌడీ మూకలు ఉన్నాయి అక్కడ ఆ పట్టణంలో. ఆ పట్టణంలో విస్తారమైన వ్యభిచారం జరిగిద్ది. ఆ పట్టణంలో గంజాయి, అలాగే డ్రగ్స్ అనేవి ఇవన్నీ కూడా విరివిగా అమ్మివేయడం ప్రారంభిస్తారు. ఆ పట్టణంలో పోలీస్ స్టేషన్లో ఎవ్వరూ కూడా కేసు పెట్టరు, ఎందుకంటే భయం అందరికీ. ఆ పట్టణంలో ఏ రాజకీయ నాయకుడు కూడా పని చేయలేడు. ఆ పట్టణంలో విస్తారమైన పాపము జరగడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఆ పట్టణం గురించి ఒక ఆయనకి భారం కలిగింది. హల్లెలూయా. ఆ పట్టణము మార్చబడాలి అని చెప్పి ఒక ఆయనకి భారం కలిగింది. ఆ భారం కలిగితే ఆయన ఏం చేశాడు అని అంటే, ఆ పట్టణం దగ్గర ఒక కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి 3 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ కొండ మీద ఉండి, ప్రభువా ఈ యొక్క పట్టణాన్ని నువ్వు మార్చు, ప్రభువా ఈ యొక్క పట్టణాన్ని నువ్వు రక్షించు అని చెప్పి ఒక గొప్ప ప్రార్థన చేసిన తర్వాత కిందకు వచ్చి ఒక సోమవారం రోజున అక్కడ 14 చర్చిలు ఉన్నాయి. 14 చర్చిలు ఉన్నాయి. 14 చర్చిలు ఉంటే అందరూ కూడా లోపలే చేసుకుంటారు తప్ప బయటికి ఎవరు రారు. 14 చర్చిల్లో 14 పాస్టర్లని కలుసుకుని ఆ పట్టణంలో ఉన్న ఒక గ్రౌండ్లో మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం మన పట్టణం గురించి. కాబట్టి అలా ప్రార్థన చేసినప్పుడు మన పట్టణం మారుతుంది అని చెప్పేసి అంటే ఆ 14 మంది పాస్టర్లు కూడా వద్దన్నారంట. ఎందుకంటే అక్కడ ప్రార్థన జరుగుతుందని తెలిస్తే రౌడీ మూకలు వచ్చి మనల్ని కూడా చంపేస్తారు అని చెప్పేసానంటే, అయినా సరే మనం చేద్దాం, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని చెప్పేసి బలపరిచి అది చేసిన తర్వాత మంగళవారం ఈ విషయం ఆ పట్టణంలో ఉన్న రౌడీ మూకలకు అందరికీ తెలిసింది. బుధవారం మధ్యాహ్నానికి ఆ రౌడీ మూకలందరూ కలిసి ఈ పాస్టర్ గారిని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ మీటింగ్ ఎప్పుడు జరగాలి అని అంటే గురువారం సాయంత్రం 4 జరగాలి. బుధవారమే ఆ యొక్క పాస్టర్ గారిని ఎవరైతే ఆ యొక్క కూడికను పెట్టుకోవాలి అని లేకపోతే ప్రార్థన చేయాలని ప్రేరేపించారు ఆ పాస్టర్ గారిని చంపేశారు. అయితే గురువారం సాయంత్రం 4 14 మంది పాస్టర్లు ఉన్నారు కదా అక్కడ, వారందరూ కూడా ఏమనుకున్నారంటే, పలానా అతను ఇలాగ అన్నాడు, మరి ఆ ప్రార్థన ఆగిపోయింది, పోనీ ఎవరు రాకపోయినా నేనన్నా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తానని చెప్పేసి ఒక పాస్టర్ వచ్చాడు. ఆ పాస్టర్కి తెలియకుండా ఇంకొక పాస్టర్ వచ్చాడు. ఆ పాస్టర్కి తెలియకుండా ఇంకొక పాస్టర్ వచ్చాడు. అలాగే 14 మంది పాస్టర్లు కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. హల్లెలూయా. వారందరూ కూడా ఏమీ లేదు, మనం ఏ విధంగా అయితే దేవుని స్తుతిస్తున్నామో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఇదే ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగా ఆ 14 మంది పాస్టర్లు చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళు మా పాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నారు, మా పాస్టర్ గారు ఏంటి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరు ఆ 14 సంఘాలలో కూడా వచ్చి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆ 14 సంఘాలు కూడా కలిసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు నడిపిస్తున్నారో తెలియదు, ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలియదు, ఎవరు ఆరాధన చేస్తున్నారో తెలియదు, అందరూ కలిసి ఏకకంఠంతో దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు 10 గంటలు 11 వరకు కూడా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు అంతా కూడా ఆరాధన చేసుకుని ఆ ఆరాధన ముగుచ్చుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. సంవత్సరం తిరిగేటప్పటికి ఆ పట్టణంలో ఉన్న 16 బార్లని మూసేశారు.
ఆ పట్టణంలో ఉన్న వ్యభిచారం అంతా మాయమైపోయింది. ఆ పట్టణంలో ఉన్న గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అమ్మే మూకలన్నీ కూడా ఆగిపోయాయి. ఆ పట్టణంలో పోలీస్ స్టేషన్లు ఇక పనిచేయడం ఆగిపోయాయి. కారణం ఏంటంటే ఎవరు కూడా నేరాలు చేసేవాళ్ళు లేరు. ఎవరైతే రౌడీ మూకలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది చర్చిలకు రావడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈ విషయాన్ని నేను ఎందుకని చెబుతూ ఉన్నాను అనంటే, ఒక వ్యక్తి చేసిన ప్రార్థన, ఒక వ్యక్తిలో కలిగి ఉన్న భారం ఆ పట్టణాన్ని మార్చేసింది. దేవుడు ఎవరినైనా సరే వినియోగించుకోగలడు. అది సేవకుడే కావచ్చు, విశ్వాసియే కావచ్చు, లేకపోతే సువార్థికుడే కావచ్చు, బోధకుడే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దేవుని చేతిలో మనం ఆయుధంగా వాడబడితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి? మన చేతిలో ఉన్నది ఏంటి అంటే, ఆ పాస్టర్ గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో మనం కూడా ఆ విధంగానే ప్రార్థన చేయడం అంతే. హల్లెలూయా. మనకు చేతికి ఇచ్చిన దేవుడు మునుకోల కర్ర ఏమిటి అని అంటే ప్రార్థన. మన మీదకి వచ్చే ప్రతి అసూయపరమైన నిందలను, ప్రతి ఒక్క శ్రమను, ప్రతి ఒక్క అవమానమును త్రిప్పికొట్టేది ఏమిటి అని అంటే ప్రార్థన. మనము ప్రార్థన చేసినట్లయితే, మనము ప్రార్థనా పరులమైనట్లయితే, మనము ప్రార్థనలో ఎదిగినట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటల ద్వారా మనందరూ కూడా దీవింపబడదుముగా.